ఫోటో వీడియో జర్నలిస్టులు అందరికీ నమస్కారం. గౌరవ మాజీ శాసనసభ్యులు జయార్దన్ రెడ్డి గారు, నరేంద్ర రెడ్డి గారు, జయపాల్ యాదవ్ గారు, మాజీ చైర్మన్ వెంకటేష్ రెడ్డి గారు, అందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాష చూస్తే ఒక పాలమూరు బిడ్డగా, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపైన మేము ఎక్కువగా తెలంగాణ గురించి ఉద్యమంలో మాట్లాడే సందర్భంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మాట్లాడేది. తెలంగాణ అంటే ఒక మర్యాద, ఇంటికి ఎవరైనా వస్తే గౌరవిస్తారు, ఇంటికి ఎవరైనా వస్తే మంచిగా మాట్లాడతారు, ఒక సంస్కారం, పెద్దల కాళ్ళు మొక్కుతారు, ఇంటికి వచ్చిన వాళ్ళకు నీళ్ళు ఇస్తారు, కాళ్ళు కడుగుతారు, అటువంటి సాంప్రదాయాలు. ఇవాళ వారు ఒక సర్పంచుల సన్మాన సభలో మాట్లాడే పద్ధతి, సర్పంచుల సన్మాన సభలో మాట్లాడే రీతి, సందర్భము, దానికి దీనికి ఏమైనా ఉందా? సర్పంచుల సన్మానంలో ఏం చెప్పాలి? సర్పంచుల గురించి, గ్రామాల గురించి చెప్పాలి, గ్రామాల అభివృద్ధి గురించి చెప్పాలి. గ్రామాల్లో కొట్లాడుకోకండి, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు కలిసిమెలిసి ఉండండి, గ్రామ అభివృద్ధికి తోడ్పడండి, కన్న కష్టాలు పడి ఎంతోమంది చనిపోయి తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెలంగాణ వచ్చింది, వాళ్ళ పుణ్యాన్ని తెలంగాణ వచ్చింది, ఇలా అనుభవిస్తున్నాం. గ్రామాలు అభివృద్ధి చేసుకోవడం ఏమైనా సందేశం ఇస్తారు. కానీ అవేం బూతుపాట్లు. కేసీఆర్ గారు గెలిచిన తర్వాత గంగదేవపల్లికి వెళ్ళి గంగదేవపల్లిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ని ఆదర్శంగా తీసుకొని ఎట్లా డెవలప్ అయింది, అంతర్జాతీయ స్థాయిలో ఎట్లా ఇక్కడ గుర్తింపు వచ్చిందని, అన్ని గ్రామాలు ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచన చేసాడు. అక్కడ 27 కమిటీలు వేసుకున్నాము, అట్లా డెవలప్ అయిందంటే అది నేర్చుకుని వచ్చి సర్పంచులకు ఒక మీటింగ్ పెట్టి ఏం చెప్పిండంటే, గంగదేవపల్లి లెక్క మీరు కూడా అవార్డులు తెచ్చుకోండి, గంగదేవపల్లిలో ఆదర్శంగా తీసుకోండి, ఇట్లా కమిటీలు వేసుకోండి, 6-7 కమిటీలు వేసుకొని, ఒక గ్రీన్ కమిటీ వేసుకోండి, ఒక వాటర్కు కమిటీ వేసుకోండి, పవర్కు కమిటీ వేసుకోండి, అగ్రికల్చర్కు కమిటీ వేసుకోండి చెప్పిండి. అట్లా చెప్పి గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఇలా ఏ జిల్లాలు చూసినా ఒక 20 గ్రామాలకు అవార్డులు వచ్చేవి. దేశవ్యాప్తంగా 20 గ్రామాలకు అవార్డులు ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20కి 20 తెలంగాణలో వచ్చినాయి. గట్ల చెప్పిర్రు సర్పంచ్లకు. కానీ ఇదేంటిది? ఒక ముఖ్యమంత్రి అంటే జనరల్గా ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, సర్పంచులు అంటే గ్రామానికి ప్రథమ పౌరులు. ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, గ్రామ ప్రథమ పౌరులకు సన్మానం చేసి, అక్కడ మహిళలు కూడా ఉన్నారు సర్పంచులు, మహిళా సర్పంచులు మొట్టమొదటి సన్మానము వాళ్ళు చార్జ్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారితో సన్మానం. అంటే ఏం మాటలు, మంచి మాటలు చెప్తారు అని చెప్పి ఇంటికాడ చెప్పి పిల్లలు చెప్పొచ్చేటారు, ఇలా ముఖ్యమంత్రి గారి సన్మానం ఉంది పోతున్నామని. ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు మాట్లాడే భాష గ్రామ ప్రథమ పౌరులకు ఇచ్చేటువంటి సందేశము ఇదా? లాగుల తొండలు జొరిస్తా, పేగులు మెడకేసుకుంటా, గుడ్లు వీక్తా, బొంద పెడతా, సస్తడు సావని చచ్చిపోని, ఇదేందండి చెప్పండి? నాయకుడు అంటే చాలా ప్రాంతాల్లో ఓ దేవునితో పోల్చుకుంటారు. మా దేవుడయ్యా అంటారు, సర్పంచ్ మా దేవుడయ్యా అంటారు, ఓ జడ్పీటీసీ మా దేవుడయ్యా అంటారు, ఓ ఎంపీటీసీ మా దేవుడయ్యా అంటారు, ఎమ్మెల్యే మా దేవుడయ్యా అంటాడు. ఓ పెళ్లిళ్ళు చేపిస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తుండు, ఏమైనా సాయం చేస్తాడు అని చెప్పి దైవంతో పోల్చుకుంటారు. ముఖ్యమంత్రి అంటే కూడా ఓ దేవునిలాగా ఉండాలి, కానీ ఈ రాష్ట్రానికి ఒక గొప్ప ఆదర్శంగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడితే అది ఎవరు పట్టించుకోరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడితే ఎక్కడైనా ఉందా? చరిత్ర ఉందా? రాజుల కాలం నాడైనా రాజులైనా ఆ భాష మాట్లాడినరా? నీలం సంజీవ్ రెడ్డి లాంటి వ్యక్తులు మన తెలుగు గడ్డ మీద ఉన్నారు. వాళ్ళు దేశానికి ఏ రకంగా సందేశం ఇచ్చారు, ఎట్లా ఉండాలి రాష్ట్రపతి, ఎట్లా ముఖ్యమంత్రి ఉండాలి, మరి చెన్నారెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ఎన్టీ రామారావు మాట్లాడిండు గొప్పగా.
నా తెలంగాణ కోటి రత్నాల వీల అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారు. మరి మీరేం మాట్లాడుతూ ఉన్నారండి? పేగులు మెడకేసుకోవడం ఏంది, తొండలు జొరించడం ఏంది? ఇప్పుడు సర్పంచ్లు పోయి వాళ్ళ పిల్లలు అడుగుతారు అనుకో, తొండలు జొరిస్తామని చెప్పిండు అంటే మనకి ఏమర్థమైతే చెప్పండి. ఖచ్చితంగా మీరు సర్పంచులు పిల్లలు అడుగుతారు, ఇంటి కుటుంబ సభ్యులు అడుగుతారు, ఊరులు అడుగుతారు, గ్రామాల్లో ఏం చెప్పిండే ముఖ్యమంత్రి గారు ఎన్ని పైలు ఇస్తానంటే ఏం చేయమన్నాడే చెప్తే తొండలు జొరియమన్నాడు, కేసీఆర్ గారిని సావమన్నాడు, కేసీఆర్ గారిని ఇంకా వాళ్ళని ఇట్లా అన్నాడు అని చెప్పుకుంటే అంటే పిల్లలకు నేర్పాల్సిందిదా? ఒక విద్యాశాఖ మంత్రి కూడా కదండి మీరు. ఒక విద్యాశాఖ మంత్రిగా పిల్లలకి ఇచ్చే సందేశం ఏంటి? ఒక రాష్ట్రానికి ఒక ప్రథమ పౌరుడిగా, ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏంది? ఆలోచన చేయండి. ఒకసారి చరిత్ర చూడండి. పుచ్చలపల్లి సుందరరామయ్య గారు, పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక చిన్న లెక్క తప్పు చెప్తే ఇంటికి పోయి సరి చేసుకొని, అరే నేను ఆ తప్పు చెప్పిన లెక్క అని చెప్పి మళ్ళా నెక్స్ట్ డే వచ్చి అసెంబ్లీలో క్షమాపణ చెప్పిండు. చూడండి ఒకసారి, క్షమాపణ చెప్పి నేను నిన్న ఒక చిన్న తప్పు మాట్లాడినా, ఒక లెక్క తప్పు అయిందని చెప్పి క్షమించండి అని చెప్పి సభకు క్షమాపణ అడిగిండు. అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కేశవరావు గారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నమస్కారం చేసేసాడు, మీ సంస్కారం ఇంత గొప్పదయా అని. మరి అలాంటి కేశవరావు గారు ఇవాళ సలహాదారుగా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి. మరి కనీసం కేశవరావు గారన్నా ముఖ్య సలహాదారుగా ఉన్నారు కదా, కేశవరావు గారన్నా సలహా చెప్పాలి కదా. అరే ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, మాట్లాడొద్దని. నేను సలహాదారుగా లేనప్పుడు ఏం మాట్లాడితే నడిచింది, కానీ ఇట్లా మాట్లాడొద్దు, నేను ఇంత అనుభవంతో చెప్తున్నా. ఒకనాడు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు ఇట్లా మాట్లాడితే ఇంటికి పోయి నేను చాలా సత్కరించి వచ్చిన, ఇంత గౌరవం అని, ఇంత గౌరవప్రదమైనటువంటి పదవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనేటువంటివి. మరి ఇలా ముఖ్యమంత్రి మీరు ఇట్లా మాట్లాడితే మీరు సలహాదారుగా ఉండి ఎట్లా అని వారైనా చెప్పాలి కదా. గొప్ప గొప్ప నాయకులు దేశానికి ఆదర్శంగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడితే ఎవరు చెప్పుకోవాలి? ముఖ్యమంత్రి కానంత వరకు ఏం చేసినా నడుస్తుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి సీటుకి గౌరవం ఇవ్వాలి. ముఖ్యమంత్రి అనే సీట్ అనేది చరిత్రలో మిగులుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరెవరు ఏం మాట్లాడారు, ఏం చేసినది ఉంటుంది కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు ఆ రకంగా మాట్లాడితే మీకు గౌరవం ఉంటుంది. అడగండి, ఎవరైనా అడగండి. 10 మంది సలహాదారులలో ఒక్కరైనా చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు సార్ అని చెప్పండి. పిల్లలకి ఇచ్చే సందేశం ఏంటి? 2.5 లక్షల మంది టీచర్లు ఉన్నారు. రోజు స్కూల్ 2వ గంట గట్టగానే ప్రార్థన అయిపోగానే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిస్థితులపైన చర్చ ఉంటుంది. నిన్న ఏం జరిగిందని నిన్న ముఖ్యమంత్రి గారికి సన్మానం చేసిండు. నిన్న ముఖ్యమంత్రి గారు సర్పంచ్లకు సన్మానం చేసి గొప్ప ప్రసంగం ఇచ్చిండు. ఇట్లా మాజీ ముఖ్యమంత్రి గారికి తొండలేమన్నాడు, సావమని చెప్పిండు, పేగులు మెడగేసుకోమని చెప్పిండు. అంటే ఏంది అసలు? ఏంది ఈ బూతు పురాణం? ఏంది బూత్ శాస్త్రం? ఏంది బూతు? మాకు బూత్ కమిటీలు ఉండేవి ఎలక్షన్లో, కానీ ఈ బూత్ కమిటీలు ఏందో నాకు అర్థం కాలేదండి. ఎక్కడ చూలే. నందిని సిద్ధారెడ్డి గారిని, తర్వాత జూలూరి గౌరీశంకర్ గారిని మేము రచయితల వేదిక అధ్యక్షులు అని చెప్పి సాంస్కృతిక రకరకాల సంస్కృతి సాంప్రదాయాల మీద వాళ్ళందరూ కవులు, పెద్ద పెద్ద మహనీయులు పుస్తకాలు తెలంగాణ చరిత్రను వెలికితీసి రాసినారు. కానీ ఎక్కడ కూడా ఈ తెలంగాణలో ఈ బూత్ శాస్త్రం గురించి అయితే ఇక్కడ రాయలే. ఒక బూత్ శాస్త్రం అనే పెట్టాల్సిందేమో. బూత్ శాస్త్రం పెట్టి పిల్లలకు బోధించాలి. అది కూడా వాళ్ళకి అర్థమైతే లేదు వాళ్ళకు ఈ భాష. కొత్తగా బూత్ శాస్త్రం అనుకొని పిల్లలు కూడా బోధించిస్తే ఇది కూడా ఒక అనవాయితీ అయిపోతుంది. ఇది మన మామూలే మాట అని చెప్పేసి. ఒక గౌరవమైన ప్రదంలో గౌరవమైనటువంటి పదవిలు ఉన్న తర్వాత ఎంతో గౌరవంగా ఉండాలి. ప్రతిపక్ష నాయకుడు చెప్పినటువంటిది పరిగణలోకి తీసుకోవాలి. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మరి మీరు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండని మీరు కూడా అన్నారు. కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ రాకుండా బరాబర్ కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని. మరి కేసీఆర్ తెలంగాణ తేకునింటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసేవాడా చెప్పండి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేదా మీరు?
హోంమంత్రి అని అయ్యేదా? ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నందుకే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని, తెలంగాణ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని ఈ రకంగా మాట్లాడడం సభ్యత సంస్కారమా? మీ ఇంట్లో చర్చించండి, ఒక్కరన్నా దీన్ని సమర్థిస్తారా? రేపు చిన్న చిన్న పిల్లలు కూడా మేమడి తిరుగుతూ ఉన్నారు. ఈ మాటలు విని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. సమాజంలో గౌరవించేటట్లు ఉండాలి కానీ ఈ రకంగా ఏంటండి ఇప్పుడు రోజు ఇదేనా? ప్రతి మీటింగ్కి ఇదేనా? కేసీఆర్ గారు మీకు 2 నెలలు 2 సంవత్సరాలు మీకు ఎక్కడడ్డం వచ్చింది చెప్పండి? 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు క్లియర్గా అసెంబ్లీలో చెప్పిండు, పార్టీ మీటింగ్లో చెప్పిండు, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం, వాళ్ళకు కూడా చేయని, ఎంతవరకు చేస్తారు చేయని, ఎన్ని హామీలు నెరవేరుస్తారు చేయని అని చెప్పి మాకు చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు. 2 సంవత్సరాలకు మీకు అడ్డుపడ్డది ఎక్కడ? మీ కాళ్ళలో కట్టేసింది ఎక్కడ? మిమ్మల్ని లాగింది ఎక్కడ? ఫ్రీగా మీకే కదా వదిలిపెట్టింది. 2 సంవత్సరాలు వదిలిపెట్టిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ఆగమైపోతుంటే బయటకు వచ్చి ఒక మాట మాట్లాడొద్దా? పాలమూరు ఆగమవుతుంటే పాలమూరు గురించి మాట్లాడొద్దా? పాలమూరు ప్రాజెక్టు గురించి అడగొద్దా? చెప్పొద్దా? చిన్న మాటకే మీరు ఈ రకంగా ఆ స్థాయిలో ఉండి మీరు మాట్లాడితే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు తెలంగాణ తెచ్చిన నాయకుని బాధగల కదా. 10 సంవత్సరాలు ఏ స్థాయిలో ఉండి ఏ స్థాయికి పోయింది తెలంగాణ? మీ దగ్గర లెక్కలు లేవా? మీ ఆత్మసాక్షికి తెలియదా చెప్పండి? వరి పంట మన తెలంగాణలో ఎంత ఉండే, మన మహబూబ్నగర్లో ఎంత ఉండే, ఇవాళ ఎంత ఉంది? దేశంలో అగ్రస్థానం పోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కదా. రైతుల ఆత్మహత్య లాగింది ఇప్పుడే కదా. ఫ్రీ కరెంట్ ఈ దేశంలో ఎవడన్నా ఇచ్చిండా? ఒడ్లు ఎవడన్నా కొనుక్కున్నాడా? కల్లాల నుంచి ఎవడో మొత్తం పెట్టుబడి పెట్టి కల్లాల కానే సేట్లు కొనుక్కొని పోతుండ్రి. తినడానికి 4 గింజలు ఇచ్చి ఇంకా అప్పు రాసుకుంటుంది నెక్స్ట్ పంటకు కూడా నువ్వు ఇంత ఇవ్వాలని చెప్పి. ఇలా మీకు కరోనా సమయంలో కూడా కొనుక్కొని అకౌంట్లు వేసింది కేసీఆర్ గారు కాదా? కరోనా సమయంలో కూడా ఒడ్లు కొనుగోలు చేసింది కేసీఆర్ గారు కాదా? జొన్నలకు కానీ, పసుపుకు కానీ, కూరలకు కానీ, ఏ పంటకైనా మొక్కజొన్న కానీ నష్టపోతే ఆ పెట్టుబడి కూడా ఇచ్చింది కేసీఆర్ గారు కదా. మొలకెత్తిన విత్తనాలు కూడా కొన్నది కేసీఆర్ గారు కదా. ఏ రైతు కన్నీరు పెట్టిండు? ఇవాళ మీ జమానాలో పైసలు ఇస్తే పిండి సంచులు దొరుకుతలేవు, యూరియా పిండి. ఇవాళ కూడా ఎంతమంది లైన్లో ఉన్నారు చూడండి. మహబూబాబాద్ చూసినా, మహబూబ్నగర్లో చూసినా, ఏ జిల్లాలో చూసినా లైన్లే ఉన్నాయి. దుకాణంలో దొరికే యూరియాకు మీరు యాప్ పెట్టిండ్రు. యాప్ ఎవరికి వస్తుంది చెప్పండి? మీ మంత్రులు అందరిని కూర్చోబెట్టి, ఎమ్మెల్యే కూర్చోబెట్టి యాప్ ద్వారా బుక్ చేయమని చెప్పండి. ఎంతమందికి వస్తుందో చూడండి మీరు. ఎంతమంది మంత్రులకు యాప్ ద్వారా యూరియా పిండి బుక్ చేయడానికి వస్తే చెప్పమని చెప్పండి. ఇప్పుడు టెస్ట్ చేయండి మీరు పిలిపించుకొని. ఎంతమంది ఎమ్మెల్యేలకు వస్తుందో అడగండి. నెట్ కలుస్తా చూడండి, గ్రామీణ ప్రాంతాలు నెట్ వస్తా చూడండి. దాని గురించి మాట్లాడితే తప్ప అది? ఒక ఫార్మాసిటీకి 16,000 ఎకరాలు పోగు చేసి ప్రపంచ స్థాయిలో ఆడ పెట్టాలనుకున్నారు. కనీసం దాని మీద ప్రతిపక్ష నాయకునిగా చర్చించలేదు కదా. భూమిని అక్వైర్ చేసింది కేసీఆర్ గారు. ప్రతిపక్ష నాయకుడిగా మీరు 16,000 ఎకరాలు చేసిండ్రు, మేము దీనిలో ఇంత చేయదలుచుకున్నాం ఇట్లని ఒకనాడు అనేది అసెంబ్లీలో మాట్లాడిందా? అసెంబ్లీలో చర్చించిందా? అంత పెద్ద ఆయనను పట్టుకొని మీరు, మీకు తండ్రి లాంటి వయసులో ఉన్న పట్టుకొని మీరు ఆ రకంగా మాట్లాడితే ఎట్లండి? జైపాల్ రెడ్డి గారు సమాచార శాఖ మంత్రిగా ఉండ్రి. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఢిల్లీలో విలేకరులు మొత్తం గుంపులు వచ్చేది సమాచార శాఖ మంత్రిగా.